చికెన్ తో పాటు ఎగ్ ఫ్రై కూడా చెయ్యి. ఉండేవాడు ఉండాలి కానీ ఎన్ని వెరైటీలు చెప్తారు. అవును, రోటీ కూడా చెప్పానుగా. ముందు ఇది కట్టుకో, ఇప్పుడు నీకు సినిమా చూపిస్తా. రామరాజు ఎక్కడికి వెళ్ళిపోయాడు? అటు చూడు. ఏ నటరాజ్, టంటడాయ్. టంటడాయ్. ఏయ్, టంటడాయ్. కుక్కలారా, ఇది నా బెస్ట్ ఫ్రెండ్ రా రత్రి. ఇది ఆలోచన చూస్తే అలాగే కొట్టించుకుంటాను. హలో రేయ్, రేయ్ రారా కూర్చో, ఆనియన్ కట్ చేయి. ఒరే రారా. ఈ పేరు కామ, దాని పేరు రత్రి. అవునరా, కామరాత్రి. అమ్మా అయిపోతుంది. చిచి కామేష్ గారు లోపల. అమ్మా ఈ అరుపులు చూస్తే బయట వాళ్ళు ఏమనుకుంటారు? ఆడేం చేస్తున్నాడు రా? ఓ అవునరా, ఫ్రెష్ అయిపోయావా? కాలియా? మీరేంట్రా తమరు ఎరగ చేస్తున్నారని చూడడానికి వచ్చాం. నువ్వేంటి సౌండ్ నువ్వు ఆపే? బాత్రూమ్ లో మూలగడం, వీళ్ళేదో జరుగుతుందని లోపలికి రావడం. నిన్ను నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ కదే. నిన్ను ఇందాక అయ్యో, చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్ అది. అరే నువ్వు కప్పరా. అరే నా ఫ్రెండ్ అది రే, అర్థం చేసుకోరా రే. నేను చెప్పింది అర్థం చేసుకోరా. చల్లగా ఉండు. చిన్నప్పుడు ఫ్రెండ్ కదా అని నీ రూమ్ కి వచ్చాను చూడు, నా చెప్పుతో నన్ను కొట్టుకోవాలి. ఛీ, ఏం మనుషులురా బాబు. పొద్దున్న ఎవడబ్బా తలుపు కొట్టేది? ఇంటివాడు రైంటాడు, చంపేస్తాను కొడుకుని. చెయ్యండి రాసాయంగా. ఎవడో కనపడలేదండి. రూమ్ లో ఎంతమంది ఉంటారా? నలుగురు ఉంటాం సార్, మీరుంటే 5 అవుతాం. ఏంటి చటారా? పగిలిపోతుంది. రామరాజు గారు ఎక్కడరా? బొజ్జున్నాడు సార్. లేపో. లేపేస్తారు. రామరాజు లేకరా, లేకు. ఎస్ఐ గారు వచ్చారు నీకోసం. చెప్పండి సార్. ఏంటి ఆ అమ్మాయి వెంటబడి లేచిపోదాం లేచిపోదాం అని లెటర్స్ ఇస్తున్నావుంటా? ఆ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను సార్. హలో, ఆ అమ్మాయి నిన్ను ప్రేమించట్లేదు, వార్నింగ్ ఇచ్చి వదిలేమంది కాబట్టి ఇప్పటి వరకు మాట్లాడుతున్నావు. ఏంట్రా సౌండ్స్? ఫిగరా? మా కాముడు సార్. కాముడా? నాకు అలా అనిపించట్లేదే, అక్కడ ఏదో కామకేళ జరుగుతున్నట్టుంది. కాదు సార్, ఆ? పాపం సార్, కష్టపడి కొట్టుకుంటున్నాడు. కష్టపడి కొట్టుకుంటున్నాడా? ఏంటది? వీడికి మ్యూజిక్ సెన్స్ బాగుందిరా సార్. మీరు భలే కనిపెట్టారు సార్. ఇప్పుడు చూడు, వీడి సెన్సే మార్చేస్తా. ఛే! నువ్వు అసలు మనిషివేనరా? బయటిరా దరిద్రుడా. ఛే! మలబద్ధకమా? ఏం కంగారు లేదులే, జగదాంబ జంక్షన్ దగ్గర డాక్టర్ ఉన్నాడు, చూపించుకో. మీకు సేమ్ ప్రాబ్లమా సార్? చూసేరా, చూసేయ్, బాగా చూసేయ్. నన్ను నిద్రపోనివ్వట్లేదురా నువ్వు.
మన ఎదురింటి చెట్టు మునక్కాయలు బాగా ముదిరినట్టున్నాయి. ముదర్నివ్వండి, మా చెల్లికి ముదరకాయలంటే బాగా ఇష్టం. కోసి పులుసు వండుకుందాం. వస్తున్నాడు చూడు, వస్తున్నాడు చూడు. ఆగుతాడు చూడవే, ఆగుతాడు, ఆగుతాడు, ఆగాడు. నవ్వుతాడు చూడు, నవ్వుతాడు చూడు. ఇప్పుడు ఆడుకుంటది పున్నమి రాత్రి ఆరారు. ఇప్పుడు చూపిస్తాను చూడు ఆడికి. ఏరా ఉదయాన్నే డ్యూటీకి వచ్చేసావు, వేరే పని లేదా? పొట్టకొట్టి కోసం మేమేడుస్తావంటే ఫ్రీగా డబ్బులు ఇచ్చి పళ్ళవైపు కళ్ళవైపు చూడటం తప్ప వేరే పని లేదురా. పోరా. పుని 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 పుని. ఏం జరిగిందక్క? అబ్బా రారా, టైం వేస్ట్ చేయకు. తప్పు తప్పు తప్పు. రమ్మంటుంటే అబ్బా. లాస్ట్ చూసిన తర్వాత జమ్మ చెట్టు కనిపించిన తర్వాతే మల్లెపూలు మంచం సెటప్ చేసి ఏదో చేస్తావు అనుకుంటే రాకుండా ఏంట్రా? రా. రాస్తున్నాను కదా. రారా బంగారం. ఉండు ఉండు అయిపోతుంది ఒక్కసారి. ఇంతటి దానికి చల్లో స్నానం చేయించావు కదరా. తెల్ల చీర పైగా బిల్డప్. నీకెందుకురా? ఛీ, నీ మొహం చూసుకున్నావా? నాకు అదిగో బాగా బంగారం ఒక్కసారి. వాడు తీసుకెళ్తాడే, బెడ్ మీద కూర్చోపెట్టి పుస్తకం తీసి వాస్తు చూస్తూ ఉంటాడు, అంతకంటే ఏం లేదు.